ఫస్ట్ మీషోలో అని కాదు, నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీలో ఫస్ట్ తీసుకున్న జ్యువెలరీ అండి ఇది. బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ నేను తీసుకున్నాను. ఇవి బేగం బజార్లో తీసుకున్నానండి. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 250 పడింది నాకు. బ్లాక్ బీడ్స్ మీద బాగుంటాయని తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్ తీసుకున్నానండి. మీషోలో తీసుకున్నాను అనమాట. ఇది కవర్లోనే పెట్టుంటాయండి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇవి కలర్ పోకుండా ఉండడానికి. ఇమిటేషన్ జ్యువెలరీ అంటే కలర్ పోతాయి కదా, సో అందుకని. సో ఇవి వచ్చేసి నాకు మీషోలో తీసుకున్నాను. 280 పడింది అనమాట ఈ ఇయర్ రింగ్స్. ఫస్ట్ పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఆడవాళ్ళకి జ్యువెలరీ పెట్టుకుంటే అవి పిచ్చివైనా కానీ చాలా అందంగా కనిపిస్తాయి కదా, ఇంట్రెస్ట్ వస్తుంది, ముందు ఓపిక వస్తుంది పిచ్చి పెట్టుకోవడానికి కూడా. సో చాలా బాగున్నాయండి. ఇవి 280 అనుకుంటాను, మీషోలో తీసుకున్నాను. ఇవి 280 అది 300 లోపే అనమాట. అవి లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది నన్ను అడిగారు లాస్ట్ గోల్డ్ వీడియోస్ అప్పుడు కామెంట్ చేస్తున్నారు, అసలు అన్ని జ్యువెలరీ చూపించారు కానీ రామ్ పరివార్ వడ్రానంగా పెట్టుకున్న జ్యువెలరీ చూపించలేదు అని. సో అది గోల్డ్ కాదండి, 1 గ్రామ్ గోల్డ్. ఫస్ట్ నేను నా పెళ్ళి కోసంగా తీసుకున్న జ్యువెలరీ అనమాట ఇది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఈ హారంకి మ్యాచింగ్గా నెక్లెస్ కూడా వస్తుందండి. అది మొత్తం సెట్ వచ్చేసి నాకు 2022లో మ్యారేజ్ కదా, అప్పుడు తీసుకుంది. జ్యువెలరీ సెట్ మొత్తం 5500 అయిందనమాట. సో కానీ వేసుకోలేదు ఎక్కువ, పెళ్ళిలో అలా వడ్రానంగా పెట్టుకున్నాను అంతే, లేదంటే లాంగ్ హారంగా యూస్ చేశాను ఒక దగ్గర. సో అంతేను, ఇంక తర్వాత ఎప్పుడు కూడా నేను పెట్టుకుంది లేదు, మొత్తం ఇంకా అలానే బాక్స్లోనే ఉంటుంది జ్యువెలరీ ఎప్పుడు కూడా. సో ఇప్పుడు హైదరాబాద్కి గోల్డ్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే నేను తెచ్చుకున్నానండి. ఎప్పుడైనా పండగలకి అలా వేసుకుందాంలే అని చెప్పి. చాలా బాగుంది కదా, నిండుగా ఉంది చూడండి. మొత్తం రామ్ పరివార్ పెండెంట్ తోటి కాసులు డిజైన్ తోటి యాడ్ అయి ఉంటుందండి. ఇది గోల్డ్ చేయించుకుంటే మినిమం మనకి 150 గ్రామ్స్ అయితే అవసరము, అంత బాగుంటుంది నిండుగా. సో నెక్స్ట్ వచ్చేసి వెంటనే మనం కవర్లో పెట్టుకోలేదనుకోండి, ఇంకా అలానే మనం మర్చిపోతాం. సో అది కలర్ పోతాయి అన్నమాట. 3 ఇయర్స్ అయినా కలర్ పోతుందంటే ఖచ్చితంగా కవర్లోనే మనం పెట్టుకోవాలి. దాని మీదకి ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి. సో రామ్ పరివార్ పెండెంట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, పైన రూబీ స్టోన్ తోటి ఉంటుందండి. నా వెడ్డింగ్ అప్పుడు పెట్టుకున్నాను వీటిని నేను, చాలా బాగుంటాయి నిండుగా. సో ఎవరైనా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటాయి పెద్ద సైజుగా. మోర్ మీషో ప్రోడక్ట్ అండి, ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా నేను కవర్స్ని అట్లానే ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నవి ఉంటాయి కదా, కవర్స్లో జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఎందుకంటే మనం కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బయట పడేసామంటే ఖచ్చితంగా కలర్ పోతాయండి, ఏవైనా ఎంత కాస్ట్లీ అయినా కలర్ పోతాయి కాబట్టి. సో ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నానండి, 400 పడింది. బాగుంటాయి రూబీ స్టోన్ తోటి, చాలా బాగుంటుందండి. అండ్ ఇవి నాకు ఎర్రరాల అడ్డిగా ఉంది కదా గోల్డ్ది, దాని మీద కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయండి. సో ఇదండి, ఎందుకంటే ఇది తీసుకున్నానండి, పెట్టుకోబోయాను ఒక 10 డేస్ తర్వాత. పెట్టుకోబోయేసరికి చూస్తే హుక్ లేదు, పోయింది హుక్. ఇంకసారి బయట ఇంకా ఇది మామూలుగానే నాకు 250 ఎంతో పడింది. సో దీనికి ఇంక మళ్ళీ హుక్ వేయడానికి బయటికి పోయి అది ఎక్కడ వేపిస్తాంలే అని చెప్పి వదిలేసానండి. ఇంకా చిన్న మా మేనకోళ్ళు ఉంది కదా, తనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మామూలుగా కట్టుతూ ఉంటాం అన్నమాట బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మా బాబు బర్త్డేకి నేను లెహంగా వేసుకున్నాను కదా, దాని మీదకి అంటే బాబు డ్రెస్లో ఇలా బటర్ఫ్లైస్ ఉంటాయన్నమాట బర్త్డే డ్రెస్లో. సో దానికి మ్యాచింగ్గా నేను ఇది తీసుకున్నాను, బాబుకి నాకు మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి. సో ఇది బటర్ఫ్లై ఇయర్ రింగ్ అండి, ఇది బాగుంటుంది పెట్టుకుంటే, చాలా బాగుంటుంది, ఒక్కటే ఉంటే బాగుంటుంది ఇంకా. సో ఇది కూడా తక్కువ 150 ఎంతో పడిందండి, సిల్వర్ స్టైల్లో ఉంటుంది. వచ్చేసి నా వెడ్డింగ్ కోసంగా నేను తీసుకున్నటువంటి జ్యువెలరీ అండి, నాకు బాగా యూజ్ అయింది ఇది. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా ఎవరిదైనా మా రిలేటివ్స్లో ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా ఇది పెట్టుకుంటాను జడకి.
ముత్యాల జడ 500 అయిందండి ఆ రోజు. 3 years బ్యాక్ తీసుకున్నాను, బట్ చాలా బాగుంది. ఇంకా చూస్తే చాలా లెంత్ కూడా ఉంటుందండి ఇది. సో అండ్ ఇది వచ్చేసి మా బాబు బర్త్డేకి తీసుకున్నాను. ఇది కూడా హెయిర్ యాక్సరీస్ అండి. అంటే జడ వేసుకొని, అంటే నేను సెమీ బ్రైడల్ జడ వేయించుకున్నాను కదా. సో ఇది సెమీ బ్రైడల్ జడ వేయించుకున్నాను అనమాట. దానికి బాగుంటుంది సెమీ బ్రైడల్కి అని చెప్పి ఆ హెయిర్ స్టైల్కి తీసుకున్నాను దీన్ని. ఆ రోజు మా బాబు బర్త్డేకి నేను తీసుకున్నాను, కానీ నేను వేసుకోలేదు, మర్చిపోయి మేకప్ ఆమె దగ్గరికి వెళ్ళాను కాబట్టి. సో ఇంక మా ఆడపడిచి పెట్టుకుంది అనమాట. ఇది ఇంకా ఖాళీగా ఉందని. చాలా బాగుంటుందండి ఇది కూడా పెట్టుకుంటే. అండ్ వేరే వాళ్ళ ఎంగేజ్మెంట్కి నేను వేసుకున్నాను దీన్ని. బాగుంటుంది హెయిర్ యాక్సరీస్. ఇది కూడా నాకు 200 అలా పడింది. సో నేను తక్కువ వస్తేనే నేను ఇంటెస్ట్ జ్యువెలరీ కొంటాను ఎక్కువ శాతం. అంటే మ్యాక్సిమం కొనను, కొంటే తక్కువలో ఉంది బాగుంది అనుకుంటేనే తీసుకుంటాను. అండ్ అలాగే ఇది నేను తీసుకున్నానండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ గ్రాండ్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. 150 or 170 పడిందండి. ఇది ఇట్లా స్టోన్స్ వస్తుంది అనమాట, ముందంతా పర్ల్స్ వచ్చి. కానీ అది ఎవరికి నచ్చలేదు మా ఇళ్ళల్లో. సో ఇంకా అందుకని మా బాబుకి ఎప్పుడైనా ట్రెడిషనల్ డ్రెస్లు అంటే కృష్ణుడి వేషం అలా వేసినప్పుడు ఇలా పెడుతుంటారు మా డ్రెస్కి స్టైల్గా. వైట్ పాల్స్ చాలా బాగుంటుందండి, బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ఎవరు లైక్ చేయలేదని నేను పెట్టుకోలేదు. అంటే వేరే మా రిలేటివ్స్ కాదు, సొంత వాళ్ళ పెళ్ళికి పెట్టుకుందామని తెప్పించాను, కానీ వేసుకోలేదు. బాగుంటుంది. ఇది కూడా 150 ఎంత పడిందండి. ఇంకా పెళ్ళిళ్ళకి మీ పెళ్ళి అనుకోండి, ఖచ్చితంగా తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. అది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ 1 more ఇయర్ రింగ్స్ అండి. సో ఈ బుట్టలు వచ్చేసి నాకు 180 పడింది, 180 200 పడిందండి ఇది. సో ఇది లక్ష్మీదేవి అమ్మవారితో బిగ్ సైజ్ బుట్ట అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా పెట్టుకుంటే గ్రాండ్గా ఉంది. అండ్ సో ఇది నాకు 250 పడిందండి. బాగున్నాయి ప్రోడక్ట్ క్వాలిటీ కూడా. నేను తీసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ అయితే ఈ టూ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నాను నేను. సో నాకు ఇది బాగా నచ్చింది. చూడండి, బ్లాక్ బీడ్స్ విత్ సిల్వర్ షైన్ వస్తుంది అనమాట. ఇది జీవాలో చూశాను. జీవాలో సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా జీవా యాప్లో. చూడండి, బ్లాక్ బీడ్స్కి వైట్ స్టోన్స్ తోటి వచ్చిందనమాట. ఇది సిల్వర్ షేడ్లో చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది ఇది. బట్ మా హస్బెండ్ ఎందుకు బాగాలేదులే అన్నారు. జీవాలో అయితే 2000 ఉంది, అది తీసుకో బాగుంది, కానీ ఇది కొంచెం షైన్ లేదు అంటున్నారు. బట్ నాకైతే బాగా నచ్చిందండి. ఎవరైనా కనుక ఖచ్చితంగా తీసుకోండి. ఇది అండ్ ఇది 2 వచ్చాయన్నమాట. 2 వచ్చి 100 ఏమో పడింది నాకు. 100 110 పడింది. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. సో ఇదన్నమాట ఇంకొకటి. సో ఇది కూడా వైట్ స్టోన్స్ తోటి వస్తుంది అనమాట. వైట్ స్టోన్స్ అండ్ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందండి. చాలా బాగుంది డిజైన్ కూడాను. పీకాక్ డిజైన్లో వచ్చింది. ఇందాక చెప్పాను కదా నేను ఈ 1 gram గోల్డ్ జ్యువెలరీ నేను నెల్లూరులో తీసుకున్నానండి, పెళ్లి కోసంగా తీసుకున్నానని. సెట్ 5500 అయిందని చెప్పాను కదండి. రామ్ పరివార్కి అప్పుడు మ్యాచింగ్ రామ్ పరివార్ లేదనమాట పైన, అంటే అక్కడ సెట్లో. ఇది లక్ష్మీదేవి అమ్మవారితో అప్పుడు ట్రెండింగ్లో ఉండింది. సో లక్ష్మీదేవి అమ్మవారితో రూబీ ఎమరాల్డ్స్ తోటి వచ్చిందనమాట, పాల్స్ తోటి. 2 పెయిర్ అప్ వచ్చాయండి 5500కి ఇయర్ రింగ్స్ తోటి. అండ్ దీని మీద కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు, బట్ అవి ఎక్కడో మిస్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తే నా బ్లాక్ బీడ్స్కి నా ఇయర్ రింగ్స్కి బాగా సెట్ అయిపోయింది కదా. బాగున్నాయి. మనకు మనమే చెప్పుకోవాలి, ఎవరు చెప్పరు బాగున్నాయని. సో నాకు నేనే చెప్పుకున్నాను బాగున్నాయి. ఐ లైక్ జ్యువెలరీ అంటే నేను చూసి కానీ కొనలేదన్నమాట ఇవి. బట్ ఇప్పుడు మీషోలో చూస్తే చాలా తక్కువ కూడా ఉన్నాయి. క్వాలిటీ ఉంటాయేమో వారా, క్వాలిటీ ఏముందండి. మన గోల్డ్ కొంటున్నామా, 1 gram గోల్డే కదా. ఏదో ఒకటి కొనుక్కుంటే ఒక 1 year 2 years వాడితే తర్వాత ఇంకోటి కొనుక్కోవచ్చు, అంతే కదా. సో ఇది నేను బయట ర్యాండమ్గా తీసుకున్నటువంటి ఇంకొక లాంగ్ హార్మ్ అండి, పిచ్చిదే. ఇది కూడా బాగా క్వాలిటీ అయితే ఉందండి. 1500 ఏమో అయింది. రూబీ స్టోన్స్ తోటి అమరోల్ అండ్ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా లాంగ్ వస్తుంది బాగా. సో వితౌట్ గార్డ్ అనమాట. ఇది బాగుంటుంది. సో లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగా వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు పెట్టుకోలేదు అనుకోండి తర్వాత అస్సలు ఇంక పెట్టుకోలేము, సర్దుకోలేదు. సో అందుకని
వన్ మోర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయండి. ఇవి కూడా 300 లోపే పడింది. చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇవి తీసుకుని కూడా 2 months అవుతుంది. చాలా షైన్ వస్తున్నాయండి ఇవి. లక్ష్మీదేవి అమ్మవారితోటి, అంటే రియల్ గోల్డ్ లానే ఉన్నాయి. అసలు పెట్టుకుంటే ఎంత బాగుంటాయో పెద్దగా. చాలా బాగున్నాయండి ఈ స్టడ్స్ అయితే. సో ఇవి వచ్చేసి చెప్పాను కదా 300 ఎంత పడిందని, కింద లింక్ ఇస్తాను. 300 లోపేనండి ఇవి కూడాను. 250, 300 అంతే ఉంటాయి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ట్రై చేయండి ఖచ్చితంగా. ఏమోనండి స్టాక్ ఒక్కోసారి ఏమవుతుందంటే నేను పెట్టేసరికి స్టాక్ ఉండకపోయింది. అది అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉంటాయి కదండి. ఇలానే ఎవరో ఒకటి బాగుందని తీసేసుకుంటూ ఉంటుంటారు. సో అలాంటప్పుడు మీరు నన్ను తిట్టుకోవద్దు, ఏం రాంగ్ చెప్పారు అని. రాంగ్ అయితే చెప్పనండి, మ్యాక్సిమం రైటే చెప్తాను కరెక్ట్గానే. సో ఇవి వచ్చేసి నా దగ్గర ఉండేటువంటి చంపస్వరాలండి 1 gram గోల్డ్లో. ఇవి ఒక పెళ్లి కాలు పెట్టుకున్నా, పెళ్ళికి కూడా కదా, హల్దీకి వెళ్తూ, మా రిలేటివ్స్ హల్దీ ఉంటే దానికి వెళ్తూ పెట్టుకున్నాను. అది కూడా మా నాన్న ఏమంటాడా, ఏమైంది గోల్డ్ ఏమైంది 1 gram గోల్డ్ పెట్టినా, పిచ్చి పెట్టుకున్నా అంటాడేమో అని టెన్షన్. అంటే ఇంకా కొంచెం ఎందుకు అంటే అందులో మన ఇళ్ళలో ఫంక్షన్స్కి 1 gram గోల్డ్ పెట్టుకోవాకు అని చెప్పి అంటారు అనమాట. సో చాలా బాగుంటాయండి ఇవి కూడా పెట్టుకుంటే. గ్రీన్ అంటే ఇప్పుడు అంతా గ్రీన్ ట్రెండ్ కదండి, అయిపోయింది మన రూబీ ట్రెండ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు గ్రీన్ ట్రెండ్ కాబట్టి గ్రీన్తో తీసుకున్నాను అనమాట. బాగుంటాయి. అండ్ ఇప్పుడు అయితే వైట్ పాల్స్ వస్తున్నాయండి, ట్రై చేయండి. ఓన్లీ వైట్ పాల్స్ వస్తున్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూసాను నేను, చాలా బాగున్నాయి కూడా. చాలా నచ్చిందండి ఇదైతే నాకు. ఎంత క్వాలిటీగా ఉందంటే వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇంతవరకు అయితే వేసుకోలేదు నేను. కొన్ని కూడా 5 months అవుతుంది, ఇంతవరకు వేసుకోలేదండి. ఓపెన్ చేస్తున్నా. కొన్నాను కానీ అప్పుడు ర్యాండమ్గా మీషోలోనే తీసుకున్నానండి. అప్పుడు ఏదో ఫంక్షన్ కోసంగా తీసుకున్నాను కానీ ఫంక్షన్ అయిపోయాక డెలివరీ అయింది. సో అందుకని నేను దీన్ని వాడలేదన్నమాట. అండ్ ఇది పెండెంట్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మాంగ్ టిక్ అలాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే హ్యాంగింగ్ ఇచ్చారనమాట దీనికి. సో ఇట్లా అంటే బాగా యూజ్ అవుతుంది. అండ్ సో బ్యాక్ సైడ్ చూస్తే పెండెంట్ లాగా ఇచ్చారు, హుక్ లాగా కూడా ఇచ్చారు. ఇది చూడండి, వైట్ స్టోన్స్ చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో, షైన్ అవుతున్నాయి అసలు వైట్ స్టోన్స్ అయితే. డైమండ్ ఫినిషింగ్ ఉందండి నిజం చెప్పాలంటే. ఇది గ్రీన్ ఎమరాల్డ్ తోటి డైమండ్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది. 600, 550 పడిందండి నాకు. విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో అది కూడా మీషో లింక్ ఇస్తాను కింద. చాలా క్వాలిటీ ఉందండి, చెక్ చేయండి ఎవరైనా కావాలనుకుంటే. అండ్ వీటికి పాల్స్ వేసుకున్నామంటే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ చిన్న స్టడ్స్ అయితే వచ్చినాయండి. అంటే ఆ ఇయర్ రింగ్స్ అది వేసుకున్నప్పుడు, ఆ పెండెంట్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి సూట్ అయిపోతాయి బాగా. మరీ హెవీ ఫంక్షన్ కాకుండా, మరీ చిన్న ఫంక్షన్ కాకుండా వేసుకుంటండి. సింపుల్గా వెళ్ళాలి అనుకునే ఫంక్షన్స్కి ఇలా వెళ్ళొచ్చు. బాగున్నాయి కదా. థ్యాంక్ యూ. దగ్గర ఒకటే పాల్స్ ఉన్నాయండి. ఇంకో పాల్స్ వచ్చేసి ఇంట్లో పెట్టొచ్చు అనమాట. అంటే పెండెంట్ ఉంది కదా, గోల్డ్ పెండెంట్, దానికి మా అత్తమ్మ వాళ్ళు మ్యాచింగ్గా వేసుకుంటారులే అని చెప్పి ఇంట్లోనే పెట్టొచ్చాను. సో దీనికి ఇది ఒక మ్యాచింగ్గా వేసుకుంటే బాగుంటుంది. అంటే వైట్ పాల్స్ కన్నా కూడా కలర్ పాల్స్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే డైమండ్ ఫినిషింగ్ కాబట్టి. చూడండి ఎంత బాగుందో. కాకపోతే చెప్పాను కదా, ఇది వైట్ శారీ అయింది. సో వైట్ శారీ మీద కూడా ఇది అంత షైన్ రాదు, అంటే తెలియదు అనమాట. ఇంకే అసలు నిజంగా డైమండ్ ఫినిషింగ్లో ఉందండి ఇదైతే. ఖచ్చితంగా ట్రై చేయండి. మీషోలోనేనండి. ఇంత క్వాలిటీ ఉంటాయా అంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. చెప్పాను కదా, కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి, 10 daysకి డ్యామేజ్ అయిపోయినాయి. కొన్ని రిటర్న్ పెట్టినవి ఉంటాయి కదా, డ్యామేజ్ అయినవి అయితే రిటర్న్ పెడతాం మ్యాక్సిమం. మీషోలో మనకు ఆ బెనిఫిట్ ఉంది కాబట్టి. సో దీని స్టడ్స్ కూడా పెట్టుకొని చూపిస్తాను ఒకసారి. వాటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కనుక లో బడ్జెట్లో ఇమిటేషన్ జ్యువెలరీ మీషోలో కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకోండి. చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో కదా ఈ శారీ మీదకి వేసుకుంటే. అసలు వైట్ పాల్స్ షైన్ చూడండి, వైట్ పాల్స్, వైట్ పెండెంట్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మనం బంగారం పెట్టుకునే దానికన్నా కూడా పిచ్చి పెట్టుకుంటే అదే వేరు అసలు కదా. నాకైతే అలానే అనిపిస్తుంది అది.
అంటే ఎప్పుడు పెట్టుకోకనో ఏమో తెలియదు కానీ గోల్డ్ వాటికన్నా కూడా నాకు 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అండ్ అలాగే అంటే ఇమిటేషన్ జ్యువెలరీ ఏం చూస్తాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. బట్ ఇమిటేషన్ జ్యువెలరీ ఒకవేళ కొన్నా కూడా ఎందుకు కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవచ్చు, ఎంతవరకు కొనుక్కోవచ్చు అనేది అయితే నేను చెప్దామని ఈ వీడియో చేశానండి. ఏం చెప్పే సోదని అనుకోవద్దు. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఎప్పుడు ఎవరైనా కొనుక్కుంటే ఖచ్చితంగా కవర్లోనే పెట్టుకొని యూస్ చేయండి. ఎందుకంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా అయినా సర్దుకోండి. ఇట్లా నేను ఎందుకు కవర్స్లోనే పెట్టుకున్నాను అంటే అది కలర్ అయితే షేడ్ అయిపోతాయండి. మనం కానీ కవర్లో పెట్టుకోలేదు అంటే ఖచ్చితంగా కలర్ అనేది షేడ్ అయిపోతుంది అనమాట. సో ఎవరికైనా కానీ అది అప్పుడు కలర్ షేడ్ అయిపోయింది వేస్ట్ కొన్నాం అనుకోవడం కన్నా కూడా మన జాగ్రత్తగా మనం ఉంటే బెటర్ అనేది. అందుకని నేను చాలా జాగ్రత్తగా డెలివరీ అయినవన్నీ కూడా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట ఇలాగా. సో అండ్ ఇవన్నీ కూడా నేను ఇలా ఒక బాక్స్ తీసుకున్నాను నా పెళ్ళప్పుడు, నా వెడ్డింగ్, నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. సో వాటిలోనే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటానండి నేను. సో ఇవన్నీ కూడా నీట్గా మనం ఇలా బాక్సెస్లో కనుక ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అంటే మళ్ళీ కూడా మనం గజిబిజిగా చిక్కులు పడకుండా నీట్గా అయితే ఉంటాయండి, క్వాలిటీ పోకుండా. సో నేనైతే అలానే చేస్తాను. మొత్తం అన్నీ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటానండి. సో బ్యాంగిల్స్ కూడా నాకు బాగా నచ్చుతాయి, ఇట్లా బ్లాక్ బ్యాంగిల్స్. రేగ బజార్లో తీసుకున్నది ఒక్కటేనండి, ఎందుకంటే నాకు పెద్ద తేడా అనిపించలేదు ప్రైజెస్. అదేమంటే హోల్సేల్గా తీసుకునే పని అయితే ఇస్తారు కానీ సింగిల్ ఇచ్చే వాళ్ళైతే తక్కువకి ఇవ్వట్లేదు అన్నమాట. ఎక్కువ రేట్లో చెప్పారు. అదేదో మీషోలోనే తక్కువకి వస్తున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇది చూపించకూడదు నాకు తెలియదండి, ఏదో ఎందుకు కొనుక్కున్నానో తెలీదు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో తీసుకున్నానండి. ఎంత 100 150 ఉండింది. ఇది మీషోలోనే తీసుకున్నానండి. ఉన్న తాడు. బట్ తెలుసు కదా మా ఆయన కూడా ఒప్పుకోలేదండి ఆఖరికి వేసుకుంటానండి. అంటే అట్లా అని కాదు కానీ ఇది కొంచెం బ్రేక్ అయ్యిందనమాట ఇక్కడ. సో అందుకని నేను ఎప్పుడైనా ఉంటుంది కదా ఒకవేళ సడన్గా బ్రేక్ అయినా కానీ అని చెప్పి అందుకని తెచ్చుకున్నాను దీన్ని. వాళ్ళకి అది అర్థం కాదు కదా. ఇక్కడ షాప్కి వెళ్ళి మార్చుకుందామా అంటే ఊరికి వెళ్ళి షాప్కి వెళ్ళి మార్చుకోవాల్సిందే. సో అందుకని ఒకవేళ సడన్గా కావాల్సి అనుకుంటే అప్పుడు యూజ్ అవుద్దని చెప్పి నేను వర్స్ట్ కేసు ఆలోచించుకొని పెట్టుకొనుక్కున్నా. బట్ అది ఎవరికి అర్థం కాలేదు, నేనేం చేయలేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ నాకు మచ్చ పడిందండి. ఈ మచ్చ నాకు మామిడికాయలు తినడం వల్ల అయిందండి. మామిడికాయ సొన నాకు ఒక్క దెబ్బ తిన్నానండి ఒక మామిడికాయలో. ఆ దెబ్బ తినడంలో అది సొన అయింది. సొన ఎంత పని అయిందంటే అసలు నేను బయట మాస్క్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద ఏమంటారు ఒక కుండులా పడిపోయింది అనమాట. అది చిన్నగా ఫెన్సినాల్ ఫెన్సినాల్ పూసుకుంటే తగ్గిద్దండి ఖచ్చితంగా. ఎవరికైనా మచ్చలు అలా ఉంటే పింపుల్స్ ఉన్నా కానీ ఫెన్సినల్స్ బాగా పూసుకుంటే ఫెన్సినల్ బాగా పనిచేస్తుంది. సో దానివల్ల కొంచెమైనా అది మొత్తం చెక్కగా వెళ్ళిపోయి ఇంకా మచ్చింది. ఇంకా పూస్తే మేబీ బెటర్ అయిద్దేమో 2 డేస్లో చూడాలి. సో ఇదండి నా పిచ్చి బంగారం. మీకు కనుక నా పిచ్చి బంగారం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇచ్చినటువంటి లింక్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీషోలోనే గోల్డ్ కొంటాను, బట్టలు మాత్రం మీషోలో తక్కువ కొంటాను. అజియోలో కొనుక్కుంటానండి ఎక్కువ. అది కూడా ఒక హాల్ చేద్దాం, అజియో హాల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.